ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు నేను స్తుతించదను.
నీవు నివాసం చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకే నేను ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలీయులు సమాజకులందరినీ ఇలాగ దీవించాను. నా తండ్రి అయిన దావీదును ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. నేను ఇశ్రాయేలీయులకు నా జనులు ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములో ఏ పట్టణంలోనైనను మందిరము కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఘనతకు ఒక మందిరము కట్టించవలని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామ ఘనత ఒక మందిరం కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే, అయినను నీవు మందిరం కట్టించకూడదు. నీవు నీ నడుములో నుంచి పుట్టబోబు నీవు కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమించబడి యెహోవా సెలవిచ్చిన ఇశ్రాయేలీయుల మీద సింహాసీనుడై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమును స్థలమును ఏర్పరిచి తిని ఐగుప్తులో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులో ఉన్నది. దేవుడు ఈ వాక్యం తన యునికుడిలో దీవించునుగా. Always thirsty for the pure spiritual milk, so that by drinking it you may grow up and be saved. As the scripture says, ye have found out for yourselves how kind the Lord is. Come to the Lord, come as living stones, and let yourselves be used in building the spiritual temple, where you will serve as holy priests to offer spiritual and acceptable sacrifices to God through Jesus Christ. పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చీటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధించబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మ. ఈ దేవాలయ ప్రతిష్టత మరి జరిగించబడింది. మరి సమయంలో వారు ఆలయ ప్రతిష్టత సందేశాన్ని మరి అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వాక్య పరిచర్యలోకి వెళ్ళకముందు అందరం కలిసి చూడగోరేదా నీ మందిరావరణములను కీర్తన పాడుకుందాం. పిల్లలు నవి మందిరము చూడగోరేదా నీ మందిరావరణములను చూడగోరేదా. నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు, నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను సన్నుతింతురా. చూడగోరేదా నీ మందిరావరణములను చూడగోరేదా. ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా. ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా. ప్రాణ ప్రియము యాత్ర చేయు. 3వ తారీఖున నూతన దేవాలయం యొక్క ప్రారంభోత్సవాన్ని జరిపించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మన సినడ్ బిషప్ గారు రైట్ రెవరెండ్ బి ఆనంద్ కుమార్ గారు, ఈ ప్యారిస్ పాస్టర్ గారు క్రిస్టఫర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, డెలిగేట్ గారికి, పెద్దలకు,
శ్రేయ సమాజానికి, యూత్ వారికి, వచ్చినటువంటి రాజకీయ నాయకులు, ప్రముఖులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం పక్షాన నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాల యొక్క మీ కళ, మీ ప్రార్థన, విశ్వాసముతో మీరు ప్రభువుని అడిగినటువంటి విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి పశ్చిమ గోదావరి సెనెల్లో పెనుగొండ గ్రామంలో మనందరి కళ నెరవేర్చినటువంటి దేవాది దేవునికి అందరం కలిసి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చూస్తూ ఉంటే గుంటూరు ప్రాంతాల్లో ఇలాగా పువ్వులతో ముంచేస్తారు. అది జ్ఞాపకం వచ్చింది. మరి స్త్రీలందరూ చక్కని ఒకే మరి కలర్ చీరలు కట్టారు. ఎందుకు కావాలి? దేవుడు ఆదిలో మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపంలో సృజించుకున్నాడు. ఆదామును మట్టితో చేశాడు. ఆదామును తన పోలికలో చేసుకున్నాడు. అయితే ఆదాము అవ్వ చేసిన పాపాన్ని బట్టి వారు దేవునికి దూరమయ్యారు. ఆ దూరమైన ఆ జీవితాన్ని, పాపం అనే జీవితము వారి జీవితంలోనికి వచ్చింది. ఆ దేహము, ఆత్మతో వారు నరకంలోకి వెళ్ళిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడు వారిని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఎవరి ద్వారా అయితే పాపం వచ్చిందో ఈ లోకంలోకి, ఎవరి ద్వారా వచ్చింది పాపం? స్త్రీ ద్వారా, అవ్వ ద్వారా. ఆదాము తిన్నాడు పండు ముందు. ఎవరు తిన్నారు పండు ముందు? అవ్వ తింది. అవ్వ తిని ఎవరికి పెట్టింది? ఆదాము పెట్టింది. ఏమయ్యా నువ్వు కూడా తినవు అని. అయ్యా దేవుడు తినొద్దు అన్నాడు కదా. ఏం పర్వాలేదులే, తింటే మన దేవుడు అంతలో వాళ్ళం అయిపోతుంది, తేలికైపోయింది. ఆ పండు తినిపించేసింది సర్పం. ఇప్పుడు అవ్వ ఏం చేసింది? ఆ పండుని ఆదాము చేత, భర్త మాట మరి వినాలిగా, వినొద్దా? మీరు ఏ వండుతో అదే తినాలి. మేము అది ఊరుకుంటారా మీరు? నేను వండే కూర మీకు ఇష్టం లేదా? అవునులే, ఎందుకు తింటావులే, ఎక్కడో తినమరుగా, ఎక్కడో ఎవరు ఇలా మొదలెడతారు. ఇంకా అసలు రకరకాల మాటలు వచ్చేస్తాయి. కనుక నోరు మూసుకుని ఆదాము పండు తినేసాడు. పాపం వచ్చింది లోకంలో, పాపం వచ్చింది. దేవునికి దూరం అయిపోయారు, సహవాసం కోల్పోయారు. కనుకనే చూడండి, ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో ఎక్కడైతే పాపం వచ్చిందో అక్కడే విరుగుడు కూడా దేవుడు చూపించాడు. మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమను కొట్టాను. అది విరుగుడు కూడా అక్కడే పెట్టాడు దేవుడు, ఎక్కడో పెట్టలేదు. ఎవరి ద్వారా అయితే పాపం వచ్చిందో ఆ వారి ద్వారానే విరుగుడు కూడా పెట్టాడు దేవుడు. ఆయన స్త్రీ మరియు నీకును, స్త్రీకిని, నీకు అంటే సర్పం, సాతానుకును స్త్రీ సంతానము. యేసుప్రభు ఎవరి సంతానం? మరియా సంతానం. ఆయన ఎందుకు వచ్చాడు? యేసుప్రభు లోక పాపములను తీసుకుని పోయడానికి, లోక పాపములను మోయడానికి వచ్చాడు. ఇమ్మానుయేలుగా వచ్చాడు.
దేవుడు మనకు తోడుగా వచ్చాడు. ఆయన ఈ లోకములోనికి మానవులందరి పాపములు తీసివేయడానికి వచ్చాడు. కనుక ఆయన వచ్చే వరకు పాపము ఈ లోకములో సంక్రమిస్తూనే ఉంది. పాపంలో వచ్చే జీతము మరణం. మరణమైపోతూ ఉన్నాడు. ఆ మరణం నుండి తప్పించటానికి దేవుడు తన ప్రియకుమారుడు అమ్మా ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనుష్య కుమారుడుగా వచ్చి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. సో మరియా ఒక దినాన్న రెండో రాకడలో ఎత్తబడి ఆ పెళ్ళి కుమారుడు పెళ్లి విందులో ఆ సిద్ధపాటు పరలోక రాజ్యములో మన అందరం కూడా చేరాలి. దాని కొరకు ఈ ఆలయంలో సిద్ధపడాలి. ఈ ఆలయంలో సిద్ధపడాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. దాని కొరకు సాక్ష్యం ఇవ్వాలి. దాని కొరకు మనము సమర్పణ చేసుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అదే ప్రతిష్ఠ ఆరాధన ముఖ్యమైన ఉద్దేశం. మనం దేవునికి ప్రతిష్ఠించుకుందాం, దేవునికి సమర్పణ చేసుకుందాం. నాయన వందనాలు తెలియజేసుకున్నాం. మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు యేసు ప్రభు మార్గంలో మనం అందరం, ఆయన నడిచిన మార్గంలో, ఆయన చూపిన మార్గంలో మనం అందరం నడవాలని, ఆయన ఆశయాలు అనుగుణంగా మనం నడుచుకుంటూ మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించి మరి మీరందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మరి మీకు ఇంకోసారి మీ ప్రార్థనా మందిరం కట్టుకుని మరి గృహప్రవేశం కానీ ఓపెనింగ్ కానీ చేసుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మరి ఇక్కడ వచ్చిన పెద్దవర్తలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలా ఈ చక్కటి ఆలయ ప్రతిష్ట మరి సెయింట్ లూథరన్ క్రైస్ట్ చర్చ్ ఈరోజు ప్రతిష్ట చేయటం ఎంతో శుభప్రదం. ఎందుకంటే ఆ రోజు దేవుడి ఆలయాన్ని కట్టాలని దావీదు గారు తన మనసులో ఉన్న కోరికను వెల్లడిపరిచినప్పుడు దేవుడు తన మనసులో ఎంతో ఆనందాన్ని వెలగక్కి, నేను దేవదారు మ్రానులలో నేను నివాసం ఉంటున్నాను, కానీ నేను ఆరాధించే దేవుడు డేరాలలో ఉంటున్నాడని ఎప్పుడైతే ఆ మాట తన హృదయంలో అనుకుని నాతాన ప్రవక్తను పిలిచి ఆలయాన్ని కట్టాలని అనుకున్నాడు. ఆ ఆలయాన్ని కట్టాలని తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడిపోయాడు. ఎందుకంటే డేరాలలో ఉన్న నాకు ఆలయాన్ని కట్టాలనుకుంటున్నాడు దావీదు అని ఎంతో ఆనందపడి మరి ఆలయాన్ని కట్టాలని తన యొక్క సమస్తాన్ని ఇక్కడ మరి స్థానిక సంఘ కాపరి గారు, మరి అన్నయ్య ప్రసాద్ గారికి, అలాగే మరి గౌరవనీయులు పితాని సత్యనారాయణ గారు కుమారు వెంకట గారు కూడా మరి మంచి మాటలు ఆలయ ప్రతిష్ఠ గురించి చెప్పారు. కనుక వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. వస్తే ఒక 50,000 రూపాయలు నేను ఏఎల్సీ ద్వారా మీకు మా డొనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలంతా చాలా బిజీగా నేను ఆఫీసులో ఉండడం చాలా తక్కువ. రేపు 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు యాన్యువల్ ఉమెన్ కన్వెన్షన్ మరి మీ గుంటూరులో
39వ బయాన్వల్ ఉమెన్ కన్వెన్షన్ మన ఏఎల్సీ అంతా ఇంచుమించు 5-6 వేల మంది స్త్రీలు అక్కడ రాబోతూ ఉన్నారు. ఒకవేళ మీరు ఎవరైనా బాబు గుంటూరు వస్తారంటే పంపించు. గుంటూరు మీరు వస్తే మీకు సౌకర్యాలు వసతి. అల్లుడు గారు వచ్చినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి రావటం చాలా చాలా మరి ఆనందదాయకం. అంతేకాకుండా మరి ఇక మనకి ఆనంద బాబు గారు కూడా వారు కూడా బిజీ షెడ్యూల్లో ఉంటారు. కానీ వారు కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావటం, అలాగే మా క్రిస్టఫర్ పాస్టర్ గారు, ప్యారిస్ పాస్టర్ గారు ఈ చర్చి గురించి మరి ఎంతగానో ముందు మనం ప్రోత్సాహం చేసి మనం ఈ చర్చి కట్టండి, మీకు సరిపోవట్లేదు, బయట కూర్చుంటున్నారు అని చెప్తున్నప్పుడు మాకు ఫస్ట్లో అయితే మేము స్పందించలేదు. చెప్పగా పెద్దలు డెవలప్మెంట్ కమిటీ వారు, శ్రీర సమాజం వారు స్పందించడం జరిగింది. దానికి అనుగుణంగా మా సిఆర్ గారు మరి ఎక్కువగా కృషి చేసి మరి ప్రార్థన చేస్తే మన చర్చి కడతాము అంటూ వారు కూడా మనకు సహకరించడం జరిగింది. అయితే మరి మనం మోడరేట్ గారు పరదేశ్ బాబు గారు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అన్నట్టుగానే మేము 4వ తారీఖున డేట్ పెట్టుకుని వెళ్ళాం. అది మమ్మల్ని ఫస్ట్ ఏంటంటే అది మమ్మల్ని క్షమించాలి, మాకు తెలియదు. మనకి ఇక్కడ ఏంటంటే గతంలో మనకు 4వ తారీఖు మన పెద్దలందరూ నిర్ణయం చేసుకున్నా కనుక 4వ తారీఖు ఫోన్లు కూడా చేసేయటం కూడా జరిగింది. అది మాకు తెలియదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్న పెద్దయ్య గారికి 46,000 పెట్టుకొచ్చి మనం అయితే బుధవారం ఇక్కడ కూలి పనులు ఇస్తూ ఉంటాం, బుధవారానికి సరిపోద్దులే అనుకుంటున్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు వరకు పని ఆకోకుండా ప్రజెంట్ నిన్నటి వరకు కూడా పని జరుగుతూనే ఉంది సార్. ఇది ఆ రోజు నుంచి మీ ప్రార్థన వల్ల, మా శీల సమాజం ప్రార్థన వల్ల, మా సిఆర్ గారి ప్రార్థన వల్ల, మా ప్యారిస్ గారి పాస్టర్ గారి ప్రార్థన వలన ఈ మందిరం సంవత్సరం 4 నెలల్లో కట్టబడింది సార్. మరి అయితే మాకు ఒక్కట విషయం సార్, మరి దీనికి 20 లక్షల అప్పు కూడా ఉంది సార్. మరి అయితే మిమ్మల్ని ఇమ్మని అంత కాదు, కానీ మీరు 50,000 ప్రకటించారు, కొంచెం పెంచుకుంటారని మేము ఆశిస్తున్నాం సార్. కొంచెం పెంచుతాను, మీకు ప్రేమపూర్వక ఆహ్వానిస్తుంది. మాకు ఈ మాటలు మన్నించండి సార్. మరి కొంచెం కూడా పెంచి మమ్మల్ని చేస్తారండి అంటే 20 లక్షల అప్పు. థ్యాంక్ యూ సార్. మరి మీ అందరికీ మరొకసారి ఇంకా మిగతా మన ప్యారిస్ పాస్టర్ గారి యొక్క కొలీగ్స్, మరి మిగతా ప్యారిస్ నుంచి వచ్చినటువంటి వారందరికీ పేరున ఆనంద్ కుమార్ గారికి, మరి మిగతా వారికి మరి ఇప్పుడే పెంచి మరి లక్ష్యాన్ని ప్రకటించినటువంటి మన పెద్దయ్య గారు పరదేశ్ బాబు గారు మరొకసారి చప్పట్లు కొట్టి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దీని ఫౌండేషన్ ఎప్పుడంటే సంఘ పరిచర్య ప్రారంభం కండవేలు జాన్ గారు 1922లో ప్రారంభించారండి. ఆయన ఇంచుమించు 60 సంవత్సరములు సేవ చేసి ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తూ ఇదే స్థలంలో మందిరం కట్టి, ఇదే స్థలంలో టీచర్గా పనిచేసి, ఇదే స్థలం మందిర పరిచయం చేసి ఆయన ఇంచుమించు 1982లో కాలం చేశారు. ఆయన 6 మాసాలు ఖాళీగా ఉంది. తర్వాత నేను పరిచయం ప్రారంభించాను 1982లో. ఇప్పటికి 43 సంవత్సరాలు, అంటే 125 సంవత్సరాలు దాటిన ఈ పరిచర్య ఇదే స్థలంలో మొదటిగా జాన్ గారు కట్టారు మందిరం, రెండోదిగా మనం కట్టుకుని, మూడోదిగా ఈ మందిరం కట్టాం. కాబట్టి ఈ మందిరం ఇంకా శృంగారమైనదిగా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఈ మందిరంలో 3 విధాలుగా మనం పరిచయాల ముందు సాగిపోతూ మరి ఇక ప్రభుత్వ సాహసంగా ఉండాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవజనులు ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనాలు తెలుస్తూ మరి ఇక లక్షల రూపాయలు ప్రకటించిన అయ్య గారికి కూడా మరోసారి ధన్యవాదాలు. హలో, ప్యారిస్ డెలిగేట్ గారు కూడా వేదిక మీద రావాలి. మన ఏఎల్సి సంఘం నుంచి ములపారు నుంచి సార్ సంఘ పెద్దలు చాలా మీ అందరికీ ఉన్నాను. ప్రభువా బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకే
దుఃఖించు ఆత్మనలు కైకొను. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల దేవా, కనికరము గల తండ్రి, యథార్థముగా నిన్ను పిలిచే వారందరికీ సమీపముగా ఉండు ఆదరణకర్తవై ఉన్నావు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేసిన వాగ్దానమును బట్టి ఈ ఆలయమును నీ విశేష సాన్నిధ్యము చేత పరిశుద్ధపరచి దీవించుము. నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఆహారము దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తగ్గి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ఆమేన్. ప్రభు నీకు తన ప్రకాశింపు చేసి నిన్ను కరుణించుగాక. ఆమేన్. ప్రభు నీ మీద తనదుగా తృందింపు చేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఆమేన్. మనమందరము కలిసి కట్టాం. ఇది ఎలా కట్టామంటే అది ఆశ్చర్యం, అద్భుతం. ఎందుకంటే మొదట దిగినప్పుడు ఈ పనిలో ఎవరికి మాకు అనుభవం లేదు. కానీ ఇది మేము చేస్తలేదు కదా, ఈ పని మా తెలివితేటలు కాదు కదా.
చేసినటువంటి ఉప్పలపాటి సురేష్ బాబు గారికి సన్మానం చేసుకోవడం ఈరోజు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి వీరు ప్రత్యేకించి క్రైస్తవ జీవితాన్ని తీసుకున్నటువంటి వారు దీని విషయాల్లో, చర్చల విషయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ అన్ని విధాలుగా ఆయనకి తెలిసినటువంటి వ్యక్తులు. అలా ఈ యొక్క ఒక్క నిమిషం అండి. ఈ యొక్క పెనుగొండ గ్రామంలో, ఈ యొక్క రాజగూడెంలో ఈరోజు నూతనంగా మరి దేవుని చేత ప్రతిష్ఠింపబడిన సెయింట్ జాన్ లూథరన్ క్రైస్ట్ చర్చి యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీ యొక్క సంఘ సభ్యుడిగా భావించి నన్ను కూడా ఇంత సంతోషకరమైన సమయంలో మమ్మల్ని కూడా పాలు పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరైనటువంటి మా ప్రసాద్ గారు మాకు చాలా దాదాపు 15 సంవత్సరాల నుంచి మరి సుపరిచితం అండి, మిత్రులు. మరి నా కోసం మరి ఈయన కష్టపడ్డారు కూడా, హైదరాబాద్ కూడా వచ్చారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మరి ఆయన మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. మరి మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ అప్పుడు కూడా మరి పీతాని గారు మేము రావడం జరిగింది. చెరుకు వాళ్ళ మీటింగ్ పెట్టాం. మరి అందరూ కూడా మరి దైవజనులు అందరూ కూడా నన్ను ఎంతగానో ఆదరించి అభిమానించి ఎప్పుడు కూడా వారి మరి అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. అదే మాకు బలమని, ఆశీర్వాదం అని చెప్పేసి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మరి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దేవుడు ఇచ్చిన కృపను బట్టే అని చెప్పేసి ఎక్కడైనా కానీ చెప్పడానికి గర్వపడతాను. మరి ఇంత చక్కటి మందిరాన్ని దేవుడు ఈ యొక్క సంఘానికి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సంఘం మరి దినాభివృద్ధి చెందుతూ అనేక ఆత్మలని రక్షించుకొని దేవుని రాకల్లో ఎత్తబడే గుంపులో మరి అనేక ఆత్మలని సంపాదించుకొని ఈ యొక్క సంఘ సరిహద్దులు విశాలపరచవలసిందిగా మరి దేవుని కోరుకుంటూ, మరి ఈ యొక్క సంఘ కాపరైనటువంటి ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి, ఈ యొక్క సంఘ పెద్దలకు, వారి మిత్రులకు మంచి ఆరోగ్యం, అన్ని రకాల కృపాదీవుల భగవంతుడు సమకూర్చాలని చెప్పేసి, సంఘాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు మేము సన్మానించుకునటం లాగా ఉంది ఇది. ఎందుకంటే మరి ఇద్దరు ప్రతి ఆదివారం శ్రీవ సమాజాన్ని బయటికి తీసుకెళ్ళటం, కలెక్షన్ తీసుకురావటం, కానుకలు తీసుకురావటం, మళ్ళీ అలాగే మందిరం కట్టడానికి ఒక ప్లాన్ ప్రకారంగా సొమ్ములు ఎంత ఉన్నా ఏంటి, ఎలా కట్టాలి, టాపి వారిని ఎంతమంది తీసుకురావాలి, ఎంతమంది రేపు పొద్దు నుంచి పని ఎలా జరిపించాలి అనుకుంటూ ఒక సిస్టమేటిక్గా ఒక పని చేయించినటువంటి ఇద్దరు కూడా మరి మేము ఇద్దరిని సన్మానించుకోవడం ఎంత తక్కువే, ఎంత తక్కువ అంటే తక్కువే. ఇది సన్మానం ఎంతకంటే ఎక్కువ చేయలేము కనుక వీరిద్దరిని ఈ విధంగా సన్మానించుకుంటున్నాం. కమిటీని వెనకాల నుంచి నడిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈరోజు మరి నేను బలిపీఠం పైన ఇత్తడి సీలు పెట్టుకుంటాను అంటూ ఎదరకు వచ్చి బలిపీఠం పైన సీలు పెట్టుకున్నాను, ఎటు ఆ కుటుంబం పెట్టుతాను, మరి చాలా ఆనందదాయకమైన విషయం. అంతేకాకుండా ఎంతో సొమ్ములు ఇచ్చి మరి చిన్నోళ్ళు డెవలప్మెంట్ కమిటీల్లో కమిటీ ఇతను, పెద్దోళ్ళు సంఘ పెద్దలు పెద్ద, మరి అలాగే మరి అన్ని విషయాల్లోనూ
దరిచేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా దరిచేర్చి ఆదరించుమా We praise you and worship you Almighty God praise you and worship you Hallelujah Amen ఓ యేసయ్యా you and worship you Almighty God praise you and worship you Hallelujah Amen ఓ యేసయ్యా ఆమేన్ ఈ చర్చి నిర్మాణానికి రసీదు పుస్తకాలు ప్రింట్ చేయించడంలో మరి మన గెద్దాడి చిరంజీవి గారు చాలా సహకరించారు. అది ఒక్కసారి కాదు 3 సార్లు కూడా మనకు సహకరించారు. అది ఒకటే కాదు, ప్రతి వారం ఏ సంఘానికి వెళ్ళాలని షెడ్యూల్ చిరంజీవి గారు రాసి ఆ బాధ్యత తీసుకుని కొన్ని సందర్భాల్లో మాకు కూడా అప్పచెప్తూ ముఖ్యంగా అతనే ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ప్రతి వారం ఎక్కడికి వెళ్ళాలి ఏ సంఘానికి వెళ్ళాలని మమ్మల్ని నడిపించి మాకు కొంచెం హెల్ప్ఫుల్గా యూత్ తరపున మాకు నిలబడినందుకు డెవలప్మెంట్ కమిటీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సన్మానం మాకెంతో ఆనందదాయకం. థ్యాంక్ యూ ఇది నడిపిస్తున్నాం కాబట్టి నేను చిన్నవాడైనప్పటికీ నేను ఏది తెమ్మంటది బజార్లోకి వెళ్ళి పలాన్ తెమ్మన్నా, ఇక్కడున్న ఇటకలు తీసి అక్కడేమన్నా, అక్కడున్న సంచులు తీసి ఇక్కడేమన్నా, రాపాక వర్మైనా, ముప్పిడి బావి అయినా, ఆశీర్వాదం గారైనా, మన సూర్యరావు గారైనా, మొత్తం ఎవరైనా సరే మాటను గౌరవించి కాదనకుండా, ఎందుకంటే ఈ బాధ్యత మేము తీసుకున్నందుకు మా మాటని అంటే వయసుకు చిన్నవాడినైనా నా మాట కూడా గౌరవించి ప్రతి పని కూడా దేవుని పని చేస్తున్నాం అనే తప్ప చిన్నవాడు చెప్పాడని ఎటువంటి ఉద్దేశం లేకుండా దేవుడి పని బాధ్యత గల చేస్తున్నారో వారికి నేను సహకరించాలని ఈ కమిటీ సభ్యులందరూ కూడా మాకు సహకరించినందుకు ఎంతటి నిర్మాణం సంవత్సరం 4 నెలలు లేదా 6 నెలలు 4 నెలలు 2020 ప్రతి ఊరు ప్రతి గ్రామం ఇన్విటేషన్ కార్డులు పంచడానికి సంఘ సభ్యులం అందరం బయలుదేరాం. వేరే ఊర్లు బయలుదేరాం. ప్రతి ఒక్కరం సాయంత్రం ఇంటికి వచ్చేసాం. కానీ ఒక ఇద్దరు మాత్రం అనుకోని పరిస్థితుల్లో గాయాలయ్యి మరలా సాయంత్రం సంఘానికి చేరుకున్నారు. ఏంటంటే బండి మీద స్లిప్ అయిపోయి కార్డులు పంచగలి పడిపోయారు అన్నమాట. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే క్రిస్మస్ రోజుని మరి రాజన్నకి పడి తల మీద దెబ్బ తగిలింది. 2 ఇన్విటేషన్ కార్డులు పంచకెళ్ళి ముప్పిడి బాబి వెల్లరసీన్ గారు పడిపోయారు. మరి ఆ గ్లాసులకు సాయం చేశారు. మరి ఇంకా ఎన్నో సంఘాలకు తిరిగి ఎన్నో ఏ ఊరో తెలియకుండా ఏ కష్టమైనా తెలియకోకుండా తిరిగిన మా స్త్రీలు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఈ సంఘానికి అందరూ సాయం చేసిన పెద్దలు మరి సాయం చేసిన విరాళాలు ఇచ్చిన ఇది మన విజయం దేవుడిచ్చిన మనకు దేవుడిచ్చిన విజయం. పేదవాళ్ళు మనం అయినా సరే ₹1,00,00,000 ఖర్చు కట్టాం. పేదవాళ్ళు ₹1,00,00,000 ఖర్చు కట్టాం అంటే ఇది మన విజయం. మన పాస్టర్ గారు సిఆర్ గారు చేసిన ప్రార్థన ఫలితం మన విజయం. దేవుడు మనకు ₹1,00,00,000 ఖర్చు ఇచ్చాడు. ₹1,00,00,000 ఖర్చు వెంటనే చూపించండి. ఇలాంటి అవకాశం ఇలాంటి ఫోటోలు మాకు రమ్మంటారావు జీవితంలో. బాబా వీడియోగ్రాఫర్ నువ్వు కోపాడకుండా జాగ్రత్తగా ఫోటోలు తీ, ఫోటో అదిరిపోవాలి. వీడియోగ్రాఫర్ కోపాడుతున్నాను. అందరూ చేతుల పైకి కట్టండి, చేతుల పైకి గారు ఒక్కసారి రండి. రే రారా బాబు రారా రావాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కిరణ్ వెలసలి రావాలి. అవును, ఈ విజయం రాజగూడానికే దక్కింది, రాజగూడానికే దక్కాలి. రాజగూడెం అంటే రాజుల గూడెం అని పేరెట్టారు కనుక మీరందరూ రాణీలు, మేమందరం రాజులు. మీరందరూ రాణీలు, మేమందరం రాజులు.
యేసయ్యకే, బలో మాత యేసయ్యకే, బలో మాత యేసయ్యకే. పాపుల రక్షకుడు, పాపుల రక్షకుడు, బలో మాత యేసయ్యకే. యూదుల రాజు, రాజులకు రాజు, మన రాజు, రాజుగుడానికే రాజు. నయ్యా. మరి ఈరోజు స్పెషల్ మనకి ఈరోజు వీడియో షూటింగ్, కిరణ్ వెలసిడి వీడియో షూటింగ్, లైవ్ వీడియో షూటింగ్. ప్రపంచంలో అందరూ చూస్తున్నారు మంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం చూస్తుంది, దుబాయ్ చూస్తుంది, కువైట్ చూస్తుంది, ఖత్తర్లో చూస్తున్నారు, హైదరాబాద్లో మా తమ్ముడు చూస్తున్నాడు. చాలా బాగుందని చెప్పాడు. కనుక ఇలాంటి ధన్యత మనకి ఇచ్చినటువంటి కిరణ్ వెలసిడి మనవాడికే మరి కూర్చోరా, మరి ప్రత్యేకించి ధన్యవాదాలు. కూర్చోవాలి, సన్మానం. మరి కంగారు పడకుండా, ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు. రాజుకుడి మూలకున్న సంతోషం ఇది. మరి కిరణ్ వెలసిడికి అందరూ థ్యాంక్స్ చెప్పండి. అందరూ థ్యాంక్ యూ. కిరణ్ వెలసిడి వీడియో షూటింగ్ దినదినాభివృద్ధి చెందాలని మా రాబాక బేబీ అక్కగారు ఫోన్ చేసి మరి ఆడవారిని అందరు తీసుకురామంటే ప్రతి ఇంటికి తిరిగి ఈ కృప ఇది నీ కృప, నీ కృప ఇది నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే నీ కృప, నీ కృప ఇది నీ కృప. కష్టకాల మందు ఉన్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే నీ కృప ఇది నీ కృప, నీ కృప ఇది నీ కృప. మూర్ఖులకు ఈ తరమునకు నన్ను వేరు చేసి పరలోక పర్వతము నాకిచ్చినది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప ఇది నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా తర్వాత ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ కరెంట్ లైటింగ్ ఇంత స్పెషల్గా కనపడుతుంది. దుబాయ్ వర్క్ ఇది. ఈ దుబాయ్ వర్క్ చేసినోడు ఎవడో సామేల్, కడిమి సామేల్, కడిమి సామేల్ రావాల్సిందిగా కోరుతున్నాం. జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగా యేసయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా,